Hello guys, welcome back to your favorite channel, that is Physics in Telugu. So Drona series lo bhaganga today we are going to discuss the next chapter, that is ray optics. Okay na, so manaki ippadi complete electromagnetism complete అయిపోయింది ఇక. So starting from the electrostatics, electric charges and fields, electrostatic potential and capacitance, current, electricity, moving charges and magnetism and matter, so electromagnetic induction, and then alternating current and electromagnetic waves. సో ఇప్పటివరకు ఈ చాప్టర్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం ధోనా సిరీస్లో. సో ఇప్పుడు ఈ రోజు నుంచి ఆప్టిక్స్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. సో రే ఆప్టిక్స్ 4 లెక్చర్స్ మోస్ట్లీ, లేదంటే ఇంకొక లెక్చర్ ఎక్స్టెండ్ అయ్యి 5 లెక్చర్స్ రావచ్చు. సో మోస్ట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 4 లెక్చర్స్. సో మళ్ళీ ఎలా అయినా మాస్టర్ PYQ సిరీస్లో వీఆర్ గోయింగ్ టు డూ ఓన్లీ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, అట్లీస్ట్ ఒక 30 to 35 క్వశ్చన్స్ అయితే చేస్తాం మళ్ళీ. సో అలా అని ద్రోణా సిరీస్లో క్వశ్చన్స్ తీసుకోరా సార్ అంటే ద్రోణా సిరీస్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ స్టాండర్డ్ రిజల్ట్స్, షార్ట్ కట్స్, అండ్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ డెరివేషన్ కూడా చెప్తాను. ఓకేనా, సో దీని తర్వాత మళ్ళీ ఆప్టిక్స్ స్టార్ట్ చేస్తాం. ఆప్టిక్స్కి 2 to 3 లెక్చర్, అంటే వేవ్ ఆప్టిక్స్కి 2 to 3 లెక్చర్స్. సో టోటల్ ఆప్టిక్స్ అంటే రే ఆప్టిక్స్ అండ్ వేవ్ ఆప్టిక్స్ కలిపి మీకు 8 లెక్చర్స్ వస్తాయి. సో ఈ రోజు నుంచి, సో 16th స్టార్ట్ చేస్తున్నాం కదా, 16, 17, 18, 19, 20, 21, 22, 23 రోజు మీకు ఆప్టిక్స్ కంప్లీట్ అవుతుంది. సో 23 నుంచి మళ్ళీ 30th వరకు సో మోటర్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, సో ఇది మీకు స్కెడ్యూల్ అనమాట. ఓకే చలో, సో లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ అవర్ టార్గెట్స్ టుడే ఒకసారి చూద్దాం, చూడండి. సో ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ రే ఆప్టిక్స్ చూడబోతున్నాం. సో అసలు ఫస్ట్ రే ఆప్టిక్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్. సో దాని తర్వాత రిఫ్లెక్షన్ ఫ్రమ్ ద ప్లేన్ మిర్రర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్, స్టాండర్డ్ రిజల్ట్స్, అండ్ ప్లేన్ మిర్రర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ దెన్ హైట్ ఆఫ్ ద మిర్రర్ రిక్వైర్డ్ కాన్సెప్ట్. సో దెన్ రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. అలానే సో దెన్ విల్ సీ సో ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్పెరికల్ మిర్రర్స్లో సో ద మిర్రర్ ఫార్ములా, అండ్ దెన్ సో ద కాంబినేషన్ ఆఫ్ మిర్రర్స్. సో అండ్ దెన్ velocity of object and velocity refraction idi, if time permits we'll see the refraction, otherwise so we will not go for the refraction part. Okay, and then so the ivi time permit aithe chuddam, so ledante we'll see next. Done chalo, so start cheddam chudandi. Yeah, సో ఈ స్లైడ్ డిలీట్ చేస్తున్నాను ఇవి, ఎందుకంటే ఈ టాపిక్స్ అయితే ఈరోజు ఇంట్రడ్యూస్ అవ్వవు. సో పీపీటీ ఏమైనా మారిందా అనేసి అన్ని స్లైడ్స్ చూస్తున్నాను. సో ఎందుకంటే ఈ టాపిక్స్ నేను ఇంక్లూడ్ చేయలేదు. సో రిఫ్రాక్షన్ కూడా ఈరోజు సెషన్లో ఉండదు, ఓన్లీ ఇక్కడ వరకే మిర్రర్ ఫార్ములా అండ్ మ్యాగ్నిఫికేషన్ వరకే చూస్తాం. ఓకేనా, డన్ గైస్ చలో. సో లెట్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. అసలు రే ఆప్టిక్స్ అంటే ఏంటి? ద స్టడీ ఆఫ్ లైట్ ఈజ్ కాల్డ్ ఆప్టిక్స్ అనమాట. సో లైట్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. మన లాస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చూసాం, గామా వేవ్స్ నుంచి సో లాస్ట్ ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అండ్ ఎక్స్రేస్ అండ్ హీట్ వేవ్స్ వరకు. సో దట్స్ కాల్డ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, రేడియో వేవ్స్ టు ద గామా రేస్. సో దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటాం, అవునా. సో దీంట్లో ఏదైతే రీజియన్ ఇక్కడ ఉందో, సో ద విజిబుల్ లైట్, సో వీబ్జిఆర్ ఈజ్ అ విజిబుల్ రీజియన్. సో ఈ విజిబుల్ రీజియన్ 400 నానోమీటర్ నుంచి 700 నానోమీటర్ వరకు ఉంటుంది. ఓకేనా, లాంగర్ వేవ్ లెంత్ టు షార్టర్ వేవ్ లెంత్. సో హియర్ లాంగర్ వేవ్ లెంత్ టు షార్టర్ వేవ్ లెంత్ అండ్ లోవర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీ. ఓకేనా, ఎనర్జీ ఎక్కువ ఉంటే వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది. సో యూ గైస్ నో దిస్ రైట్, E ఈజ్ ఈక్వల్స్ టు hc/λ. దేనికైతే వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుందో సో దానికి ఎనర్జీ తక్కువ ఉంటుంది. సో దేనికైతే వేవ్ లెంత్ తక్కువ ఉంటుందో దానికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, రైట్. సో ఇక్కడ ఇచ్చాం మనకు ఆర్డర్. సో ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో ఇది రే ఆప్టిక్స్ అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో సో ద విజిబుల్ లైట్ రీజియన్ ఆప్టిక్స్లో మనం చూసేది. సో నెక్స్ట్, సో రే ఆప్టిక్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. సో ఒకటి రే ఆప్టిక్స్, ఇంకొకటి వేవ్ ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్నే మనం జియోమెట్రికల్ ఆప్టిక్స్ అంటాం. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం. సో కొంచెం జాగ్రత్త చూడండి, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది థియరీలో. స్టడీ ఆఫ్ లైట్ ఇన్ విచ్ లైట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ యాజ్ ద రే. ఓకే, so when light meets the surface which separates two media, reflection refraction takes place. So dimension of object, this is very important.
సో రే ఆప్టిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం అండ్ వేవ్ ఆప్టిక్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈ పాయింట్ చూడండి, థర్డ్ పాయింట్. సో ఇక మిగిలిందంతా జస్ట్ బేసిక్ థియరీ. ద థర్డ్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో డైమెన్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. సో వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ కంటే డైమెన్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హై, సో దెన్ వీ యూజ్ ద రే ఆప్టిక్స్. సో ఒకవేళ డైమెన్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ కంపేరబుల్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్, సో రెండు కంపేరబుల్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు వేవ్ ఆప్టిక్స్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. క్లియరా? అర్థమైందా? చలో. సో ముందుకు వెళ్దాం. చూడండి, క్వశ్చన్ అడిగారు, ఇది ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చనే, నీట్లో అడిగారు, లాంగ్ బ్యాక్ నీట్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో రే ఆప్టిక్స్ ఈజ్ వ్యాలిడ్ వెన్ క్యారెక్టరిస్టిక్ డైమెన్షన్స్ ఆర్ మచ్ స్మాలర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్, మచ్ లార్జర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. సో డైమెన్షన్స్ వేవ్ లెంత్ కంటే చాలా చాలా ఎక్కువ ఉండాలి. సో కాబట్టి సో మచ్ లార్జర్ దాన్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. సో ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. సో రే ఆప్టిక్స్ ఈజ్ వ్యాలిడ్ వెన్ డైమెన్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ వెరీ లార్జ్ కంపేర్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్. సో దాని బేస్డే మనకు ఒకసారి నీట్లో క్వశ్చన్ వచ్చింది. సో ఎంసెట్లో కూడా ఫ్రేమ్ చేయవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? క్లియరా ఫస్ట్ పాయింట్? చాలా. సో ముందుకెళ్దాం. చూడండి, సి మనకు ఎక్కడైతే అడిగే ఛాన్స్ ఉందో కాన్సెప్ట్స్ అక్కడ నేను ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తాను. సో దాన్ని మీరు మైండ్లో ఉంచుకోవాలన్నమాట. ఓహో వస్తే ఇక్కడి నుంచి రావచ్చు. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళాక రాలేదనుకోండి, అరే సార్ చెప్పింది వేస్ట్ అనుకోవద్దు. సో ఒకసారి వచ్చింది కాబట్టి సో దాని బేస్డ్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు స్ట్రెస్ చేసి చెప్తాం అక్కడ. ఓకే. సో ద బేసిక్స్ ఆఫ్ ద రే ఆప్టిక్స్. సో ద లా ఆఫ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్, అంటే ప్రాపర్టీస్ అనమాట ఇవి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ లాస్ ఆఫ్ రే ఆప్టిక్స్? సో ద లా ఆఫ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్ ఇదేం చెప్తుంది? సో ఇట్ స్టేట్స్ దట్ లైట్ ప్రాపగేట్స్ ఇన్ ద స్ట్రైట్ లైన్స్ ఇన్ హోమోజీనియస్ మీడియా. సో సేమ్ మీడియంలో లెట్స్ ఏ నేను, సో ఇది మొత్తం ఒకటే మీడియా అనుకుంటే, సో లైట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది అనుకోండి, సో ఇక్కడ కూడా అలానే వెళ్తుంది హోమోజీనియస్ మీడియం. సో లైట్ అన్నది డీవియేట్ అవ్వదు హోమోజీనియస్ మీడియంలో. సో దట్స్ అ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్. సో నెక్స్ట్ ప్రాపర్టీ, ద లా ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ లైట్ రేస్. ఇట్ స్టేట్స్ దట్ రేస్ డు నాట్ డిస్టర్బ్ ఈచ్ అదర్ అపాన్ ఇంటర్సెక్షన్. సో లెట్స్ ఏ ఒక రే ఇలా వస్తుంది, ఓకేనా? సో ఇంకొక రే ఇలా వస్తుంది. సో ఈ ఇంటర్సెక్ట్ అయిన తర్వాత సో దేర్ విల్ బి నో డీవియేషన్, ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేసుకోమన్నమాట. ఓకే. సో ద లా ఆఫ్ రివర్సిబిలిటీ ఆఫ్ లైట్ రేస్. సో ఇట్ స్టేట్స్ దట్ రేస్ రీట్రేస్ దేర్ పాత్స్ వెన్ దేర్ డైరెక్షన్ ఈజ్ రివర్స్డ్. సి సో ఇలా వెళ్ళింది లైట్ రే, సో ఏదైనా ఒక సర్ఫేస్ని హిట్ అయ్యి మళ్ళీ ఇలా వస్తుంది, ఓకేనా? సో ఇట్ స్టేట్స్ దట్ రేస్ రీట్రేస్ దేర్ పాత్, మళ్ళీ సేమ్ పాత్లో వస్తాయి. సో రేస్ రీట్రేస్ దేర్ పాత్స్ వెన్ దే డైరెక్షన్ ఈజ్ రివర్స్డ్, మళ్ళీ డైరెక్షన్ రివర్స్ అయినప్పుడు దే రీట్రేస్ దేర్ పాత్, ఎలా వెళ్ళాయో మళ్ళీ అదే పాత్లో వస్తాయి. సో దీస్ ఆర్ ద 3 బేసిక్ ప్రాపర్టీస్ ఆర్ బేసిక్ లాస్ ఆఫ్ ద రే ఆప్టిక్స్ అనమాట. ఓకేనా? క్లియర్? చలో. సో అన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ బేసిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు, అందుకే కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను. సో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ కూడా తెలుసు కదా మీకు. సో వాట్ ఈజ్ రిఫ్లెక్షన్? వెన్ ఏ లైట్ హిట్స్ ద surface, so then it bounces back, the bouncing back of the light when it hits a given surface. So when the light rays strike the boundary of the two media, so then such as air and glass, so a part of light is turned back into the same medium. So this is called the reflection. See basic definition మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ రిఫ్లెక్షన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సో ఏంటది? ఒకటి రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇంకోటి ఇర్రెగ్యులర్ ఆర్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్. సో రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, సో ఇన్సిడెంట్ రేస్, మనం ఇది ఇన్సిడెంట్ రే, దీస్ ఆర్ ద ఇన్సిడెంట్ రేస్. సో వీటిని ఏమంటాం మనం? రిఫ్లెక్టెడ్ రేస్ అంటాం, అవునా? సో ఇన్సిడెంట్ రేస్ అన్నీ ఇలా ఉన్నాయి ప్యారలల్గా. సో రిఫ్లెక్టెడ్ రేస్ కూడా ప్యారలల్గా ఉన్నాయి రిఫ్లెక్షన్ అయిన తర్వాత, సో బౌన్స్ అయిన తర్వాత సర్ఫేస్ నుంచి. అదే ఇక్కడ చూడండి, సర్ఫేస్ ఇర్రెగ్యులర్ తీసుకుంటే సో ఇన్సిడెంట్ రేస్ ఒకదానికొకటి ప్యారలల్ ఉన్నాయి, బట్ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ నాట్ ప్యారలల్ టు ఈచ్ అదర్ ఇక్కడ. So the reflected rays are parallel to each other. So the reflected rays are parallel to each other. Whereas, so the reflected rays are ikkada. So the reflected rays are not parallel to each other. So these are not parallel to each other.
ఒకదానికొకటి ప్యారలల్గా లేవు. సో దీన్ని రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం, దీన్ని ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటాం, లేదంటే దీన్ని డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ అని కూడా అంటాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఓకేనా. సో అండ్ మీకు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసు కదా. సో దీన్ని మనం ఇన్సిడెంట్ రే అంటాం. అండ్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఒక లైన్ డ్రా చేస్తే దాన్ని నార్మల్ అంటాం. సో దిస్ ఈజ్ అ రిఫ్లెక్టెడ్ రే. సో దిస్ యాంగిల్ I ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ద యాంగిల్ I ఈజ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, whereas angle R is the angle of reflection. So the angle R is the angle of reflection. So according to the laws of reflection, so all three rays, incident ray, so normal and reflected ray, they all lie in the same plane. The incident ray, the reflected ray and the normal, at the point of incidence they lie in the same plane. So this plane is called the plane of incidence. Dine plane of incidence antam, ledante plane of reflection ani kuda antam. Okay na, that's the first law of reflection. And the second law of reflection is the angle of incidence must be equals to the angle of reflection. The angle of incidence must be equals to the angle of reflection. So ఇది second law of reflection. సో ఇది కూడా మీకు ఆల్రెడీ 10th క్లాస్ లెవెల్లోనే తెలుసు. ఓకేనా, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. ఫస్ట్ 10 minutesలో మీకు అన్ని ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అంతే. ఓకే, సో సి సార్ ఓన్లీ కంప్లీట్గా ప్లేన్ సర్ఫేసెస్కే రిఫ్లెక్షన్ అవుద్దా అంటే నో. సో ద అబౌట్ 2 laws కెన్ బి అప్లైడ్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ విచ్ ఆర్ నాట్ ఈవెన్ హారిజాంటల్. సో ఇంతకుముందు మనం తీసుకున్న సర్ఫేస్ ఎలా ఉంది, ఇక్కడ హారిజాంటల్గా ఉంది. సో ఇక్కడనే రిఫ్లెక్షన్ పాసిబుల్ అవుతుందా అంటే హారిజాంటల్గా లేని సర్ఫేసెస్ మీద కూడా రిఫ్లెక్షన్ పాసిబుల్ అవుతుంది. సో కాకపోతే అక్కడ ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో ఆర్ డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో చూడండి, సర్ఫేస్ ఇలా ఉంటే సో ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్లెక్టెడ్ రే. సో మీరు ఎప్పుడైనా ఇలా ఏది ఇన్సిడెంట్ అండ్ ఏది రిఫ్లెక్షన్ అన్నది సో యారో మార్క్స్తోని చూపించాలి. ఓకే, సో ఎలా అయినా మనకి థియరీ కాదు కాబట్టి ఈ ఎగ్జామినేషన్లో సో నో నీడ్ టు బాదర్ అబౌట్ ద రే డయాగ్రామ్స్ మచ్. సో అదే మనకు ఐపీఈ ఎగ్జామ్ లేదంటే సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్లో అయితే సో మీరు రే డయాగ్రామ్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో అక్కడ కంపల్సరీ యూ గైస్ షుడ్ ఫాలో ద డైరెక్షన్. ఓకేనా, సో ఇక్కడ ఇన్సిడెంట్ రే చూడండి. సో సర్ఫేస్ ఇలా ఉంది, రిఫ్లెక్షన్. ఓకేనా, సో లేదంటే సో ఇది ఇన్సిడెంట్ రే ఇలా ఉంది, సో ద రిఫ్లెక్షన్ ఇలా ఉంది. ఓకే, సో కంపల్సరీ హారిజాంటలే ఉండాల్సిన అవసరం లేదు సర్ఫేస్ అన్నది. సో ఇట్ కెన్ బి ఎనీ ఇర్రెగ్యులర్ షేప్, ఇట్ కెన్ బి కర్వ్డ్ ఆర్ ఇట్ కెన్ బి సమ్ ఇర్రెగ్యులర్ ఎనీథింగ్ ఆర్ ఇట్ కెన్ బి స్ట్రైట్. ఓకే, డన్. సో ఒక 2 స్పెషల్ కేసెస్. సో ఒకటి నార్మల్ ఇన్సిడెంట్స్, ఇంకోటి గ్రేజింగ్ ఇన్సిడెంట్స్. సో నార్మల్ ఇన్సిడెంట్ అంటే ఏంటంటే సో ఇఫ్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్, ది సర్ఫేస్కి ఫస్ట్ నార్మల్ డ్రా చేయండి. సో ఇది సర్ఫేస్. సో సర్ఫేస్కి నార్మల్ డ్రా చేస్తే దిస్ ఈజ్ ద నార్మల్, అవునా. సో ఇప్పుడు ఇన్సిడెంట్ రే ఇలా వస్తుంది. సో నార్మల్ ఇన్సిడెంట్ రే రెండు కోయిన్సైడ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ 0, అవునా. సో నార్మల్ ఇన్సిడెంట్ రే రెండు కోయిన్సైడ్ అయి ఉన్నాయి, ఆ రెండింటి మధ్యలో యాంగిల్ లేదు. సో దీన్ని యాంగిల్ I ఈజ్ 0. సో లైట్ రే ఎలా అయితే వచ్చిందో సో మళ్ళీ అలానే అది రిఫ్లెక్ట్ అవుతుంది, రీట్రేసెస్ ఇట్స్ పాత్. సో ద యాంగిల్ R ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0. సో అంటే ద లైట్ రే రీట్రేస్డ్ ఇట్స్ పాత్. సో దీన్ని మనం రీట్రేస్డ్ ఇట్స్ పాత్. సో దీన్ని మనం ఏమంటాం అంటే నార్మల్ ఇన్సిడెన్స్ అంటాం. ఈ నార్మల్ ఇన్సిడెన్స్లో ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ ఆర్ 0. ఓకే, అలానే ఇంకొక టైప్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటంటే గ్రేజింగ్ ఇన్సిడెంట్. సో లెట్స్ సే దిస్ ఈజ్ ద నార్మల్. సో ఇక్కడ ఇది నార్మల్. సో దిస్ ఈజ్ ద నార్మల్, దిస్ ఈజ్ నార్మల్. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇలా వస్తుంది, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఓకేనా, సో ఇలా వచ్చిన ఇన్సిడెంట్ రే సో డైరెక్ట్ స్ట్రైట్ వెళ్ళిపోతుంది, ఇలానే ఇలా రిఫ్లెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నార్మల్కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో యాంగిల్ ఎంత, ఇది ఇన్సిడెంట్ రే, ఇది నార్మల్. సో 90 degrees. సో ద యాంగిల్ I ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. అండ్ సో నార్మల్కి రిఫ్లెక్టెడ్ రేకి, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, సో ద యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు అగైన్ 90 degrees. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ అ గ్రేజింగ్ ఇన్సిడెంట్స్ అంటాం. ఓకేనా, సో ఇది మనకి
నెక్స్ట్ స్నెల్స్ లా నేర్చుకునేటప్పుడు రేపటి క్లాస్లో యూజ్ అవుతుంది. గ్రేజింగ్ అంటే సో 90 degrees యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అయితే మనం దాన్ని గ్రేజింగ్ అంటాం. సో దీన్ని గ్రేజింగ్ ఇన్సిడెంట్ అంటాం. సో ద గ్రేజింగ్ ఇన్సిడెంట్స్. ఓకేనా, క్లియర్ గైస్? చల్ గుడ్. సో ఈ కాన్సెప్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ముందుకెళ్దాం చూడండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. దీని బేస్డ్ డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఎంసెట్లో అడిగారు. ఇదే క్వశ్చన్ని ఎంసెట్లో దీని బేస్డ్ క్వశ్చన్ ఒకసారి అడిగారు. ఏమని అంటున్నారు క్వశ్చన్ ఇక్కడ? షో దట్ ఫర్ ఏ లైట్ రే ఇన్సిడెంట్ ఎట్ అన్ యాంగిల్ ఐ, సో ఆన్ గెట్టింగ్ రిఫ్లెక్టెడ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈస్ డెల్ ఈజ్ ఈక్వల్స్ టు π - 2i. సో మనం డీవియేషన్ ఫైండ్ చేయాలి, ఇంత అని చూపించాలి ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఫస్ట్ అసలు డీవియేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్? కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇన్సిడెంట్ రే ఇలా వస్తుంది. సో ఇది యాక్చువల్గా ఈ సర్ఫేస్ని హిట్ అవ్వకపోతే ఎలా వెళ్ళాలి? ఈ సర్ఫేస్ని హిట్ అవ్వకపోతే స్ట్రైట్ ఇలా వెళ్ళిపోవాలి కదా. సో అంటే ఒరిజినల్కి ఇది ఇలా వెళ్ళాలి, బట్ ఫైనల్కి ఇది ఇలా వెళ్తుంది. సో దాని ఒరిజినల్ పాత్కి ఫైనల్ పాత్కి మధ్యలో ఉన్న యాంగిల్ని మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్ అంటాం. సో ఇలా వెళ్ళాల్సిన రే ఇలా వెళ్ళిందనమాట, ఇంత డీవియేట్ అయింది. ఇలా వెళ్ళాల్సిన రే ఇంత డీవియేట్ అయింది. సో దీన్నే మనం యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మొత్తం స్ట్రైట్ లైన్ కదా. సో స్ట్రైట్ లైన్ 180 degrees. సో అంటే సో ద యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ డెల్ మస్ట్ బి ఈక్వల్స్ టు 180 degrees. అంతేనా? యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ డెల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఇక్కడ అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వీ నో దట్ ద యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ నుంచి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ అలానే ఉంచండి, ఆర్ ప్లేస్లో అగైన్ ఐఎమ్ రైటింగ్ ఐ. ఓకేనా? ప్లస్ డెల్ ఈజ్ ఈక్వల్స్ టు 180 ప్లేస్లో షెల్ ఐ రైట్ పై రేడియన్స్లో రాసుకోవచ్చా? సో ఇక్కడ నుంచి సో 2i ప్లస్ డెల్ ఈజ్ ఈక్వల్స్ టు పై. సో ఇక్కడ నుంచి సో ద డెల్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ π - 2i. సో ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ విచ్ ఈస్ π - 2i ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్. క్లియర్ గైస్? అండర్స్టూడా? సో అదే మనం ఇక్కడ ప్రూవ్ చేసాం. డనా? క్లియర్? చలో సో ముందుకెళ్దాం చూడండి. సో ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నేను డెరివేషన్కి వెళ్ళట్లేదు, బట్ దిస్ ఈజ్ ద స్టాండర్డ్ రిజల్ట్. నో వన్ విల్ ఆస్క్ యూ ద డెరివేషన్ ఫర్ దిస్. సో బట్ యూ గైస్ షుడ్ రిమెంబర్ ద స్టాండర్డ్ రిజల్ట్. సో స్టాండర్డ్ రిజల్ట్ ఏంటంటే ఫర్ ఎ ఫిక్స్డ్ ఇన్సిడెంట్ రే ఆఫ్ లైట్, సో ఫర్ ఫిక్స్డ్ ఇన్సిడెంట్ లైట్ రే, సో ఇఫ్ ద మిర్రర్ బీ రొటేటెడ్ త్రూ అన్ యాంగిల్ థీటా, so about the axis which lies in the plane of the mirror, show that the reflected ray turns through an angle 2 theta in the same sense. సో అంటే ఏం లేదు. సో మిర్రర్ని see here, ఇది ఇన్సిడెంట్ రే ఇలా ఉంచాను. ఇప్పుడు మిర్రర్ని కనుక నేను టీటా యాంగిల్ రొటేట్ చేస్తే ఇది మిర్రర్ ఇలా ఉంది, ఇన్సిడెంట్ రే ఫిక్స్డ్ ఉండాలి. ఫర్ ఏ ఫిక్స్డ్ ఇన్సిడెంట్ రేని చేంజ్ చేయవద్దు. సో మిర్రర్ని మనం ఇప్పుడు కొంచెం టీటా నేను ఇటువైపు రొటేట్ చేశాను అనుకోండి, సో ఈ ఆర్ అన్నది రిఫ్లెక్టెడ్ రే అనేది 2 theta రొటేట్ అవుతుంది. మిర్రర్ని నేను ఇటువైపు రొటేట్ చేస్తే ఆర్ ఇటువైపు రొటేట్ అవుతుంది 2 theta. ఒకవేళ నేను మిర్రర్ని ఇటువైపు రొటేట్ చేశాను అనుకోండి, ఆర్ 2 theta ఇటువైపు రొటేట్ అవుతుంది. ఓకేనా? సో ఇఫ్ ద మిర్రర్ లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇఫ్ మిర్రర్ ఈజ్ రొటేటెడ్, ఈ పర్టికులర్ కేసులో ఇఫ్ ద మిర్రర్ ఈజ్ రొటేటెడ్ బై అన్ యాంగిల్ theta, so if the mirror is rotated by an angle theta, so then so the reflected ray, let's say theta clockwise, an angle theta clockwise తీసుకోండి. so then so reflected ray, so then the reflected ray rotates through an angle, rotates through an angle. సో టీటా బదులు సమ్ యాంగిల్ తీసుకుందామా, లెట్స్ సే 30 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేసామనుకుందాం. సో దెన్ ద రిఫ్లెక్టెడ్ రే రొటేట్స్ త్రూ అన్ యాంగిల్ 60 degrees క్లాక్ వైజ్. సో మనం దీన్ని 30 degrees క్లాక్ వైజ్, మిర్రర్ని 30 degrees క్లాక్ వైజ్ రొటేట్ చేస్తే రిఫ్లెక్టెడ్ రే 60 degrees క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. టీటా రొటేట్ చేస్తే మిర్రర్ని 2 theta రిఫ్లెక్టెడ్ యాంగిల్ రొటేట్ అవుతుంది. ఓకేనా? సో దేనికి? ఫిక్స్డ్ ఇన్సిడెంట్ రేకి.
సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టాండర్డ్ రిజల్ట్. ఓకేనా? సో దీని బేస్డ్ ఒక క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్లో అడిగారు. సో ఒకసారి క్వశ్చన్ చూడండి. బై హౌ మచ్ ద మిర్రర్ మస్ట్ బి రొటేటెడ్ టు మేక్ ద గివెన్ రిఫ్లెక్టెడ్ రే హారిజాంటల్. క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. సో బై హౌ మచ్ ద మిర్రర్ మస్ట్ బి రొటేటెడ్ టు మేక్ ద రిఫ్లెక్టెడ్ రే హారిజాంటల్. సో రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ ఉంది, సో రిఫ్లెక్టెడ్ రే ఇలా ఉంది. సో దీన్ని హారిజాంటల్ చేయాలి మనం. సో హారిజాంటల్ చేయాలంటే ఇక్కడికి తీసుకురావాలి రిఫ్లెక్టెడ్ రేని. అంటే రిఫ్లెక్టెడ్ రే ఎంత రొటేట్ అవ్వాలి? సో ఈ యాంగిల్ మనకు 30 అని ఇచ్చారు. సో దిస్ యాంగిల్ షుడ్ బి 60 degrees, అవునా? సో హియర్ ద రిఫ్లెక్టెడ్ రే టు బి రొటేటెడ్, the reflected ray to be rotated by 60 degrees clockwise. అంతేనా? సో 60 degrees clockwise చేస్తే అది హారిజాంటల్ అవుతుంది. దాన్ని హారిజాంటల్ చేయాలంటే 60 degrees రొటేట్ చేయాలి. సో రిఫ్లెక్టెడ్ రే 60 degrees రొటేట్ అయితే మిర్రర్ ఎంత రొటేట్ అవ్వాలి? హాఫ్ కదా. రిఫ్లెక్టెడ్ రే 2θ రొటేట్ అయితే మిర్రర్ θ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే 60 degrees క్లాక్వైజ్ రొటేట్ అయింది. సో కాబట్టి సో మిర్రర్ ఎంత రొటేట్ అవ్వాలి? సో ద మిర్రర్ షుడ్ బి రొటేటెడ్ 30 degrees క్లాక్వైజ్. ఇది ఏ యాంగిల్లో అయితే రొటేట్ చేసామో సో మిర్రర్ కూడా అదే యాంగిల్లో రొటేట్ అవ్వాలి. సో మిర్రర్ టు బి రొటేటెడ్ బై 30 degrees clockwise. సో ఇది θ, సో దిస్ ఈజ్ 2θ. అర్థమైందా కాన్సెప్ట్ ఎవ్రీవన్? సో కాబట్టి సో 30 degrees clockwise, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈజీ కాన్సెప్ట్. డన్. చలో ముందుకెళ్దాం. సో ఇమేజ్ ఫార్మేషన్ బై ద ప్లేన్ మిర్రర్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ద ప్లేన్ మిర్రర్కి సో ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్ అండ్ ఎరెక్ట్. సో ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. వర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. అండ్ ఇమేజ్ ఎప్పుడైనా కూడా ఇట్ ఫార్మ్స్ బిహైండ్ ద మిర్రర్. సో ద ఇమేజ్ ఫార్మ్స్ బిహైండ్ ద మిర్రర్. అండ్ దెన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ సో ద ఇమేజ్ ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో మిర్రర్కి సో సేమ్ డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో లెట్స్ సే ఇమేజ్, సో ద ఇమేజ్ ఈజ్ ఆల్సో ద సేమ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ డి అయితే సో అది కూడా డి అవుతుంది. సో అంటే సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని మనం ఏమంటాం అంటే యూ అంటాం. మీకు ఆల్రెడీ బేసిక్స్ తెలుసు కాబట్టి. సో ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ద ఇమేజ్ డిస్టెన్స్ ఇన్ ద ప్లేన్ మిర్రర్. ఓకేనా? సో అండ్ దెన్ సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో దీనికి ఆబ్జెక్ట్ సైజ్ లెట్స్ రైట్ లైక్ దిస్. సో ఇక్కడ సో ద మ్యాగ్నిఫికేషన్ అంటాం. వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్? సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో విచ్ మస్ట్ బి సో ద మ్యాగ్నిఫికేషన్ ఈజ్ 1 ఫర్ ద ప్లేన్ మిర్రర్. సో ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్లేన్ మిర్రర్కి ప్లేన్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ ద వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. సో ఇట్ ఫార్మ్స్ బిహైండ్ ద మిర్రర్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్సెస్ సేమ్ ఉంటాయి ఎప్పుడైనా. సో ఫర్ ఎ ప్లేన్ మిర్రర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ యాజ్ ఫార్ యాజ్ బిహైండ్ ద మిర్రర్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్. ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది బిహైండ్ ద మిర్రర్. సో దిస్ ఇన్ఫర్మేషన్ యూ గైస్ షుడ్ రిమెంబర్ ప్లేన్ మిర్రర్స్కి సంబంధించి. ఓకే, ప్లేన్ మిర్రర్, కెన్ ఏ ప్లేన్ మిర్రర్ ఫార్మ్ రియల్ ఇమేజ్? నో, నెవర్. ఓకే, నెక్స్ట్. సో ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సి హియర్. సో ఈ పాయింట్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో లెట్స్ సే ద ఇమేజ్ హ్యాస్ ఫార్మ్డ్ హియర్. సో ఈ ఆబ్జెక్ట్ని ఇమేజ్ని కనెక్ట్ చేసే లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది ఇలా. సో ద లైన్ జాయినింగ్ ద పాయింట్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇది ఇమేజ్ డిస్టెన్స్. ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి. సో సర్ఫేస్ని నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. సో ఇమేజ్ ఎక్కడ రావాలి? సో ద ఇమేజ్ షుడ్ బీ హియర్. సో ఈ లైన్ అన్నది ఈ రెండింటిని కనెక్ట్ చేసే లైను సర్ఫేస్కి పర్పెండిక్యులర్ ఉండాలి. సో అలానే ఇక్కడ చూడండి. సో ఇఫ్ ఐ డ్రా
సర్ఫేస్ ఇలా ఉంది, రైట్. సో దిస్ ఈజ్ ద సర్ఫేస్. సో ఇమేజ్ ఎక్కడ రావాలి? సో ద ఇమేజ్ షుడ్ బి హియర్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేసే లైన్ పర్పెండిక్యులర్గా ఉండాలి సర్ఫేస్కి, ఓకేనా. సో ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్ వర్చువల్. సో ప్లేన్ మిర్రర్ ఎప్పుడైనా వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. డనా? బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకే. చలో, సో ఇది కూడా ఒక స్టాండర్డ్ రిజల్ట్. దిస్ ఈజ్ ఆల్సో ద స్టాండర్డ్ రిజల్ట్. సో ఇదేం చెప్తుందంటే, సో లెట్స్ ఏ, సో ఒక పర్సన్ యొక్క హైట్ సమ్ హెచ్ ఉంది. సో నౌ వాట్ మస్ట్ బీ ద మిర్రర్ సైజ్ సో టు సీ ద ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద పర్సన్. సో నా హైట్ లెట్స్ ఏ సమ్ 5.5 feet, 5.8 or 5.9 ఉంటాను అనుకోండి నేను, ఓకేనా. సో నౌ నేను ఇప్పుడు మిర్రర్ ముందు నిల్చుంటే, సో ఆ మిర్రర్ హైట్ ఎంత ఉంటే నేను నా ఫుల్ ఇమేజ్ని చూడగలుగుతా. సో ఎంత ఉండాలంటే నా హైట్లో సగం ఉండాలి, ఓకేనా. సో నా హైట్లో అని కాదు, సో నువ్వు నిల్చుంటే నీ హైట్లో సగం ఉండాలి మిర్రర్ మినిమం. సో దానికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, మినిమం అంత ఉంటే మీరు ఫుల్ ఇమేజ్ని చూడగలుగుతారు, ఓకేనా. సో ద మినిమమ్ సైజ్ ఆఫ్ ద ప్లేన్ మిర్రర్ రిక్వైర్డ్ టు సీ ద ఫుల్ ఇమేజ్ ఆఫ్ ద అబ్జర్వర్ ఆఫ్ హైట్ హెచ్ ఈజ్ h/2. సో అబ్జర్వర్ హైట్ హెచ్ అయితే, సో ఇఫ్ లెట్స్ సే ద అబ్జర్వర్ హైట్ హెచ్, then so the what's that, mirror height must be h/2 condition anamata idi. So mirror height must be h/2. So to see the full image, to see full image of observer, to see the full image of observer, to see the full image of observer, so the mirror height should be h/2. So observer height is h, okay na. Done. ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇది ఇంకొకటి స్టాండర్డ్ రిజల్ట్. సో ఇది కూడా స్టాండర్డ్ రిజల్టే. సో వీటి డెరివేషన్ చూడట్లేదు మనం, డెరివేషన్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. సో జస్ట్ రిమెంబర్ ద స్టాండర్డ్ రిజల్ట్. ఒకవేళ క్వశ్చన్ డైరెక్ట్ అడిగితే యూ షుడ్ బీ ఏబుల్ టు ఆన్సర్ అనమాట ఇలాంటి క్వశ్చన్స్ని. సో ఇక్కడ ఏమన్నారు? సో ఏ బాయ్ ఈజ్ స్టాండింగ్ మిడ్వే బిట్వీన్ ఏ వాల్ ఆఫ్ హైట్ హెచ్ అండ్ ఏ ప్లేన్ మిర్రర్. సో ఇక్కడ ఒక ప్లేన్ మిర్రర్ ఉంది, ఒక వాల్ ఉంది. సో లెట్స్ సే దిస్ ఈజ్ ద వాల్ అండ్ దెన్ దిస్ ఈజ్ ద ప్లేన్ మిర్రర్. సో దిస్ ఈజ్ ద వాల్. సో పర్సన్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్లో నిల్చున్నాడు, ఓకేనా. సో నౌ ఫైండ్ ద మినిమం లెంత్ ఆఫ్ ద మిర్రర్ రిక్వైర్డ్ టు సీ ద కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద వాల్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఈ మిర్రర్లో ఈ కంప్లీట్ ఇమేజ్ ఆఫ్ ద వాల్ని చూడాలంటే, సో మిర్రర్ హైట్ ఎంత ఉండాలి? లెట్స్ సే వాల్ హైట్ ఈజ్ హెచ్. సో ద మిర్రర్ హైట్ షుడ్ బి h/3 గుర్తుపెట్టుకోండి. సో వాల్ హైట్లో 1/3 టైమ్స్ మిర్రర్ హైట్ ఉంటే, సో దెన్ ద అబ్జర్వర్ హూ ఈజ్ స్టాండింగ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే, పర్సన్ ఎక్కడ ఉన్నాడు? సో ఎగ్జాక్ట్లీ మిడ్వే, మధ్యలో కరెక్ట్గా నిల్చుంటాడు, ఓకేనా. అంటే ఇక్కడ ఇటువైపు మిర్రర్ ఉంది, ఇటువైపు వాల్ ఉంది. సో పర్సన్ ఇక్కడ నిల్చున్నాడు. సో ఆ వెనకున్న వాల్ని ఇక్కడ నిల్చున్న పర్సన్, మధ్యలో ఎగ్జాక్ట్గా నిల్చున్న పర్సన్ మిర్రర్లో చూడాలి. ఆ కంప్లీట్ వాల్ని, అంటే దాని టాప్ని దాని బాటమ్ని మిర్రర్లో చూడాలి. సో అప్పుడు మిర్రర్ హైట్ ఎంత ఉండాలంటే వాల్ హైట్లో 1/3 టైమ్స్ ఉండాలి మినిమం. సో h/3 ఈజ్ ద మినిమం హైట్ రిక్వైర్డ్. సో మిర్రర్ హైట్ అంతకంటే ఎక్కువ ఉంటే మీరు ఫుల్ ఇమేజ్ని చూస్తారు, బట్ మినిమం అయితే అంత ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉందనుకోండి చూడలేరు, ఓకేనా. సో దిస్ ఈజ్ వన్ మోర్ స్టాండర్డ్ రిజల్ట్ ప్లేన్ మిర్రర్కి సంబంధించి. నెక్స్ట్, సో ఏమన్నారు క్వశ్చన్? ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చదవండి ఒకసారి. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ ఇన్ నీట్. సో a tall man half height 6 feet so wants to see his full image. So the required minimum length of the mirror. So observer height వచ్చేసరికి 6 feet. So mirror height ఎంత ఉండాలి? So here according to the question, so the observer height is 6 feet. So which means h ఇచ్చారు, h is 6 feet. So then the mirror height should be h/2 kada. So the minimum mirror height required, mirror height so required, which is h/2, so which is 6/2. So correct option is
3 feet is the correct answer. So the 3 feet, option B is the correct answer. Done? Clear guys? Chalo. So now the relation between the velocity of the object and the velocity of the image. So if the object, two cases untai ikkada. So if the object moves perpendicular to the mirror, so the case 1 jagrata gurtu pettukondi. If object moves perpendicular to the mirror, so if the object moves perpendicular to the mirror, so then so the let's say this is the object, so which is moving perpendicular to the mirror like this. So ila eltundi. So then the velocity of the mirror is given by, so velocity of the object plus, so velocity of the image by 2. So remember this formula. So ఎప్పుడైతే ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుందో మిర్రర్కి, సో అప్పుడు రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ గివెన్ బై velocity of the object plus velocity of the image by 2. So standard result. Okay, so derivation we are not going for that. And then so case 2, so case 2, so if object moves parallel, if object moves parallel to the mirror, so if the object moves parallel to the mirror, so a particular case lo em avutadi, so let's take, so this is the mirror. So if the object moves parallel to the mirror, so like this is the velocity of the object. So then image also moves parallel to the mirror, that's it. So object parallel to the mirror aithe image kuda parallel to the mirror avutadi. That means so the velocity of the object with respect to the mirror is equals to velocity of the image with respect to the mirror avutadi ee particular case lo. Okay, relative velocities both are equal. So ee two cases gurtu pettukondi. So this is the relation between velocity of the object and velocity of the image. Mirror paranga object move avutunte, so dani image em avutadi, so perpendicular ga move aithe ee formula, so parallel ga move aithe rendu same untayi. Idi enta aithe move avuddo idi kuda ante move avutadi. Done? Clear? Chalo, good. So next question chudandi. So can you guys do this question as a homework? డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆబ్జెక్ట్ అన్నది పర్పెండిక్యులర్గా మూవ్ అవుతుంది మిర్రర్కి, ఓకేనా. సో అండ్ మిర్రర్ కూడా మూవ్ అవుతుంది 1 మీటర్ పర్ సెకండ్. సో మనం విఐ ఫైండ్ చేయాలి. క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ ఆల్రెడీ. సో విఓ ఈజ్ 5 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ సైన్ కన్వెన్షన్ ఇంపార్టెంట్ అమ్మా. సో లెట్స్ కన్సిడర్ రైట్ సైడ్ యాజ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ యాజ్ నెగిటివ్. రిలేటివ్ వెలాసిటీలో సైన్ కన్వెన్షన్ మీకు ఇంపార్టెంట్ అని తెలుసు, క్లాస్ 11th ఆల్రెడీ కదా. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ రైట్ సైడ్ కాబట్టి పాజిటివ్ తీసుకున్నాను. సో వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్, సో మిర్రర్ ఈజ్ మూవింగ్ టు ద లెఫ్ట్ కాబట్టి -1 మీటర్ పర్ సెకండ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, సో దే ఆర్ ఆస్కింగ్ సో ద వెలాసిటీ ఆఫ్ ద ఇమేజ్. సో డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, యూ గైస్ నో దట్. సో ద వెలాసిటీ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ ఈక్వల్స్ టు velocity of the object plus velocity of the image by 2. సో ఇక్కడ నుంచి సో ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ఇమేజ్, విఐ ఫైండ్ చేయండి. సో విల్ గెట్ ద ఆన్సర్. సో దాన్ని క్యాలిక్యులేషన్ హోంవర్క్గా చేసి సో పుట్ ద కరెక్ట్ ఆప్షన్. డన్, ఓవర్. సో నెక్స్ట్, సో ప్యారలల్ టు ద మిర్రర్ ఇది ఆల్రెడీ మనం చూసాం. సో నో నీడ్ టు రైట్. So two plane mirrors M1 and M2 are inclined to each other such that a ray of light incident on the mirror M1 and parallel to the mirror M2 is reflected from the M2 and parallel to the mirror M1. So the angle between two mirrors is ఏం లేదు, స్టాండర్డ్ క్వశ్చన్. సో ఇది ఇలాంటివి మనకి ఎంసెట్లో డైరెక్ట్ అడుగుతారు. సో ఫస్ట్ దేర్ ఆర్ టూ మిర్రర్స్ M1 and M2 are inclined to each other. So I am considering two plane mirrors. So ఇదొక మిర్రర్ and then this is another mirror. So now consider this is a polished. So ila two plane mirrors unnai. So let's consider this as the mirror M1. So consider this as mirror M2. So ippudu emannaru chudandi. So those two are inclined each other such that a ray of light incident on the mirror M1 and parallel to M2. So M2 ki parallel ga oka ray M1 మీద ఇన్సిడెంట్ అవుతుంది. సో M2కి ప్యారలల్గా ఒక రే M1 మీద ఇలా ఇన్సిడెంట్ అవుతుంది.
ఓకేనా. సో లెట్స్ సే ద ఇనిషియల్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ మిర్రర్స్ ఈజ్ థీటా. ఓకేనా. సో నౌ M2 ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ మిర్రర్ M2 అండ్ ప్యారలల్ టు ద మిర్రర్ M1. సో ఇది ఏమవుతుంది, సో ఇది ఇలా వచ్చి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఏమంటున్నారు, సో M2 ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ M2 అండ్ ప్యారలల్ టు ద M1. సో మళ్ళీ ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయింది ప్యారలల్ టు M1 ఉంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది ఎలా ఉందంట, సో ఇట్ ఈస్ ప్యారలల్ టు M1. ఒరిజినల్గా ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు M2 ఉంది, దీని మీద అయింది. సో తర్వాత మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది కదా ఇక్కడ, రైట్. సో మళ్ళీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో అంటే ఇక్కడ పర్పెండిక్యులర్ ఎలా తీసుకుంటారు, దిస్ ఈజ్ అ పర్పెండిక్యులర్. సో మళ్ళీ ఇక్కడ పర్పెండిక్యులర్ ఉంటుందా, ఎస్ పర్పెండిక్యులర్ ఉంటుంది, ఎస్. సో నౌ ఇది ప్యారలల్గా ఉంది దీనికి. సో ఇప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి, ఈ యాంగిల్ టీటా అయితే షెల్ ఐ సే దిస్ యాంగిల్ ఈజ్ టీటా. సో ఇది టీటా అయితే ఇది 90 మైనస్ టీటా అవుద్దా. సో ఈ యాంగిల్ ఎంత అవుద్ది ఇప్పుడు, సో ఇది 90 మైనస్ టీటా అయితే ఇది కూడా 90 మైనస్ టీటా అవుద్దా. బేసిక్ క్యాల్కులేషన్స్ ఏం చేయట్లేదు. సో ఈ యాంగిల్ టీటా అయితే ఈ యాంగిల్ టీటా కదా, అవునా. సో ఇది పర్పెండిక్యులర్ లైన్, సో దిస్ లైన్ ఈజ్ అ పర్పెండిక్యులర్ లైన్. సో ఇప్పుడు ఇది టీటా, దిస్ టోటల్ ఎంత ఉండాలి, ఇది మొత్తం 90 ఉండాలి. ఈ సర్ఫేస్కి ఇది పర్పెండిక్యులర్, ఇది మొత్తం 90 ఉండాలి. ఇది టీటా అయితే ఇది 90 మైనస్ టీటా. సో లెట్స్ సే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కదా, నార్మల్కి ఇన్సిడెంట్ రేక్ మధ్యలో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అవుతుంది, ఇది కూడా రెండు సేమ్ ఉండాలి 90 మైనస్ టీటా. సో ఇది 90 మైనస్ టీటా, ఇది 90 మైనస్ టీటా. ఇప్పుడు ఇదే ఎంత అవ్వాలి, ఇది టీటా అవ్వాలనా, అంతేనా. ఎందుకు, సో ఇది 90 మైనస్ టీటా అయితే, సో ఇది టీటా అయినప్పుడే టోటల్ యాంగిల్ 90 అవుతుంది, రైట్. సో ఇది క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఐ కెన్ రైట్, సో ఇక్కడ లెట్స్ రైట్, సో ఇది టీటా అయింది. సో దెన్ దిస్ యాంగిల్ విల్ బికమ్ టీటా. సో దెన్ దిస్ బికమ్స్ 90 మైనస్ టీటా. సో మళ్ళీ ఇది ఎంత అవుద్ది, 90 మైనస్ టీటా. సో ఇది 90 మైనస్ టీటా అయితే అగైన్ దిస్ యాంగిల్ ఈజ్ టీటా. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో చూడండి, టీటా ప్లస్ టీటా ప్లస్ టీటా. సో యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేస్తే, సో ద టీటా ప్లస్ టీటా ప్లస్ టీటా మస్ట్ బీ ఈక్వల్స్ టు 180. సో ఇక్కడ నుంచి ద 3 theta ఈజ్ ఈక్వల్స్ టు 180. సో ఫ్రమ్ దేర్, సో ద టీటా మస్ట్ బీ ఈక్వల్స్ టు 60 degrees. So therefore, so the theta is equals to 60 degrees is the correct answer. So option D. Easy question. So standard question అనమాట, డైరెక్ట్ ఇదే క్వశ్చన్ కూడా అడిగే ఛాన్స్ ఉంది మనకి ఎంసెట్లో, ఓకే, ఆర్ నీట్లో. సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్ బై 2 plane mirrors. Let's say, so 2 plane mirrors are inclined to each other at some angle theta. So then the number of images formed is given by the formula n is equals to 360 by theta, where theta is the angle between 2 mirrors. Theta is the angle between 2 mirrors. Okay na. So ikkada if n you get it as even, if n is even, so then number of images will be n minus 1. గుర్తు పెట్టుకోండి, n ఈవెన్ వస్తే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n minus 1 తీసుకోండి. సో ఇఫ్ n ఈజ్ ఆడ్, n ఆడ్ అయితే దెన్, సో ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి, ఒకటి సిమెట్రికల్ అండ్ అసిమెట్రికల్. క్వశ్చన్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఈజీగా. సో సిమెట్రికల్ కేస్ అండ్ అసిమెట్రికల్ కేస్. సో సిమెట్రికల్లో అయితే, సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n minus 1 అవుతుంది, అండ్ అసిమెట్రికల్ అయితే నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ రాసుకోండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద క్వశ్చన్స్. ఓకేనా. ఫార్ములా ఏంటి, టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఇఫ్ 2 plane mirrors ఆర్ inclined to each other, so the number of images formed is 360 by theta. సో ఒకవేళ n ఈవెన్ అయిందనుకోండి, నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n minus 1 తీసుకోవాలి. సో n ఆడ్ అయిందనుకోండి, సో దెన్ సిమెట్రికలా అసిమెట్రికలా అని చూడాలి. సిమెట్రికల్ అయితే n minus 1 ఇమేజెస్, అసిమెట్రికల్ అయితే n ఇమేజెస్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఇఫ్ లెట్స్ సే n మనకి సమ్ 6.4 వచ్చింది, ఓకేనా. సో టేక్ n ఈజ్ ఈక్వల్స్ టు ద లీస్ట్ ఇంటీజర్ 6 తీసుకోవాలి. సో లేదు, సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు సమ్ 6.9 వచ్చింది, సార్ 6.9 అంటే కెన్ వీ టేక్ 7? నో. సో ద n షుడ్ బి ద లోయెస్ట్ ఇంటీజర్ యూ షుడ్ టేక్. మళ్ళీ 6 తీసుకోవాలి, ఓకేనా. 6.4 వచ్చినా n ఈజ్ ఈక్వల్స్ టు 6. 6.9 వచ్చినా కూడా n ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకోవాలి, ఓకేనా. లోయెస్ట్ ఇంటీజర్ వాల్యూ యూ షుడ్ టేక్. ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్ కదా.
సో క్వశ్చన్ చేస్తాను చూడండి ఇక్కడ ఇప్పుడు. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్డ్. సో ఇక్కడ సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఈజ్ ఈక్వల్స్ టు 360/θ. సో ఇక్కడ θ ఎంత చూడండి. సో 20 + 40 టోటల్ యాంగిల్ తీసుకోవాలి. 2 మిర్రర్స్ మధ్యలో ఉన్న టోటల్ యాంగిల్ 60 degrees. సో n ఈజ్ ఈక్వల్స్ టు 6. సో విచ్ ఈజ్ ఈవెన్. సో n ఈవెన్ వస్తే మీకు ఏం చెప్పాను, ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి n-1. సో కాబట్టి సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి n-1. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 - 1 5. సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి 5. ఓకేనా. సో అలానే సో ఇక్కడ చూడండి. సో n ఈజ్ ఈక్వల్స్ టు ద ఫార్ములా 360/θ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో ద టోటల్ యాంగిల్ ఈజ్ 50 degrees. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 360/50. సో ఇది క్యాన్సిల్. సో 5 1s are 5 7s are and 0.10. సో విచ్ ఈస్ 2s are 7.2 అంటే వీ షుడ్ టేక్ లోయెస్ట్ ఇంటీజర్ 7. సో n ఈజ్ ఈక్వల్స్ టు 7 అన్నది ఆడ్. సో ఆడ్ 2 కేసెస్ చెప్పాను మీకు. సో సిమెట్రికలా అసిమెట్రికలా, ఆడ్ వచ్చినప్పుడు సిమెట్రికలా అసిమెట్రికలా. సో ఎలా ఐడెంటిఫై చేస్తాం సిమెట్రికల్ అసిమెట్రికల్ అని. సో ఈ యాంగిల్ అన్నది ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 20 ఉంది, దీన్ని అసిమెట్రికల్ అంటాం. ఒకవేళ ఇక్కడ 30 ఇక్కడ 30 ఉంటే అది సిమెట్రికల్. అర్థమవుతుందా. సో ఇది 30 ఇది 30 ఉంటే సిమెట్రికల్. సో ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 30 ఉంది, సో దీన్ని అసిమెట్రికల్ అంటాం. సో కాబట్టి సో n ఈజ్ ఆడ్ అండ్ ఇట్ ఈస్ అసిమెట్రికల్. సో అసిమెట్రికల్ కాబట్టి సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ విల్ బి n ఓన్లీ. సో ద నెంబర్ ఆఫ్ ఇమేజెస్ n అవుతాయి. సో కాబట్టి 7 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకేనా. సో దీనికి యాక్చువల్గా సర్క్యులర్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది, బట్ అవసరం లేదు. సో డైరెక్ట్ మీరు ఫార్ములా బేస్డ్ యూజ్ చేయండి సరిపోద్ది. సో ద నెక్స్ట్ ఇప్పటివరకు మనం చూసిందంతా కూడా ప్లేన్ మిరర్స్ గురించి. ఇప్పుడు 40 minutes వరకు ఫస్ట్ సెషన్లో మొత్తం చూసిందంతా కూడా ప్లేన్ మిరర్స్ గురించి. సో ఇప్పుడు స్పెరికల్ మిరర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మన సిలబస్లో మనం డిస్కస్ చేసే స్పెరికల్ మిరర్స్ కాంకేవ్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో దిస్ ఈజ్ అ కాంకేవ్ స్పెరికల్ మిర్రర్, అవునా. సో దిస్ ఈజ్ అ కాన్వెక్స్ స్పెరికల్ మిర్రర్. సో కాంకేవ్ స్పెరికల్ మిర్రర్కి సో వేర్ ద బల్జ్డ్ అవుట్ పార్ట్ ఈజ్ so the bulged in part is a polished surface and bulged out part is a coated part. ఈ bulged out part ఉందా, సో ఇది coated. So the bulged in part is a polished. So whereas convex mirror ki this is the concave mirror. So terminology మీకు ఇక్కడే క్లియర్ అవ్వాలి చూడండి. సో concave mirror and convex mirror. సో ఈ రెండు కూడా పార్ట్ ఆఫ్ ద స్పియర్ అనమాట. సో ద కాంకేవ్ బేసిక్స్ ఇవన్నీ, ద కాంకేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ దే బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్పియర్. సో ఇది ఒక స్పియర్లో పార్ట్ ఇలా, అలానే సో ఇది కూడా స్పియర్లో పార్ట్. ఓకే. సో ఇప్పుడు దీనికి సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ పోల్. సో ద సెంటర్ ఆఫ్ ద కాంకేవ్ మిర్రర్ ఆర్ ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ కాల్డ్ పోల్. ఓకేనా. అండ్ సో స్పియర్ యొక్క సెంటర్ సో ఇట్ యాక్ట్స్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫర్ ద స్పెరికల్ మిర్రర్స్. సో ఈ స్పియర్ యొక్క సెంటర్ సో ఇట్ విల్ బి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫర్ ద స్పెరికల్ మిర్రర్స్. సో అండ్ ఏ లైన్ జాయినింగ్ త్రూ ద పోల్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీన్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. ఇక్కడ కూడా అంతే, పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పాస్ అవుతున్న సో లైన్ని వీ కాల్ ఇట్ యాజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సారీ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ సో ద కాంకేవ్ మిర్రర్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వర్జింగ్ మిర్రర్. చూడండి ఇక్కడ మీకు పాయింట్స్ అన్నీ క్లియర్ అవ్వాలమ్మా. సో ద కాంకేవ్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద కన్వర్జింగ్ మిర్రర్. సో ద కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద డైవర్జింగ్ మిర్రర్. సో ఎందుకంటారు అన్నది సో మీకు నెక్స్ట్ స్లైడ్లో తెలుస్తుంది. సో జస్ట్ రిమెంబర్ దిస్ వన్. ఓకే. అండ్ ఇక్కడ సో ఫోకస్ అని ఒకటి ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫోకస్. ఫోకస్ ఎట్లా ఫామ్ అవుతుంది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో ద ఫోకస్ ఫర్ ద కాంకేవ్ మిర్రర్ ఈజ్ లెఫ్ట్ సైడ్. సో వెరాజ్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్ ద ఫోకస్ విల్ బి రైట్ సైడ్. సో ఇప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ ఫోకస్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ద ఫోకల్ లెంత్. సో ఇది ఫోకల్ లెంత్, ఇది టోటల్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఇక్కడ కూడా అంతే. సో
సో పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో ఫోకల్ లెంత్, సో పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఓకేనా. సో ఇక్కడ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకల్ లెంత్ ఈజ్ r ఈజ్ ఈక్వల్స్ టు 2f. r ఈజ్ ఈక్వల్స్ టు 2f ఆర్ f ఈజ్ ఈక్వల్స్ టు r/2. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మీరు బేసిక్స్ 10th నేర్చుకుని వచ్చారు, జస్ట్ రీకాల్ చేస్తున్నాను. ఓకే. సో ఈ డయామీటర్ని, ఈ కాంకేవ్ లెన్స్ ఆర్ కాన్వెక్స్ లెన్స్ యొక్క డయామీటర్ని మనం అపెర్చర్ అంటాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకల్ లెంత్, రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, పోల్ అండ్ అపర్చర్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు ద స్పెరికల్ మిరర్స్. సో అన్నీ అర్థమయ్యాయి కదా. నెక్స్ట్, సో వాటి గురించే మీకు ఇక్కడ థియరీ ఇచ్చాను. సో కాంకేవ్ మిర్రర్ అంటే ఏంటి, సో అది ఎలా ఫామ్ అవుతుంది. సో అండ్ దెన్ కాంకేవ్ మిర్రర్లో డిఫరెంట్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, పోల్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి, సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటి, అపర్చర్ అంటే ఏంటి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి. ఓకేనా. సో కాంకేవ్ మిర్రర్కి సో ఇవి ఎటువైపు ఉంటాయి, సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇటువైపు ఉంటుంది, సో ప్రిన్సిపల్ ఫోకస్ ఇక్కడ ఉంటుంది, సో ఫోకల్ లెంత్ ఇక్కడ ఉంటుంది, అండ్ దెన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి పోల్ వరకు. సో ఇది మనకి కాంకేవ్ మిర్రర్కి. సో ఇప్పుడు ఈ కాంకేవ్ మిర్రర్కి ఫోకస్ ఎక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి. సో మనం ఫోకస్ గురించి మాట్లాడాలి ఇక్కడ. సో ద ఫోకస్, the rays of light coming parallel to the principal axis and close to it after the reflection from the concave mirror converges at a common point on the principal axis, that is called principal focus or the focus. ఏం లేదు. సో మీరు ఏదైనా ఒక రేని, సో ఇది యాక్చువల్లీ ఇక్కడ కోటింగ్ రాంగ్ ఇచ్చారు, ద కోటింగ్ షుడ్ బి అవుట్ సైడ్ అన్నమా. సో ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది, ద కోటింగ్ షుడ్ బి అవుట్ సైడ్ కాంకేవ్ మిర్రర్కి. ఓకే. సో హియర్ ద కోటింగ్ షుడ్ బి అవుట్ సైడ్ లైక్ దిస్. సో ఇక్కడ ఇఫ్ ఐ టేక్ ద ఇన్సిడెంట్ రే, సో ద రిఫ్లెక్టెడ్ రే విల్ బీ లైక్ దిస్. ఓకేనా. సో ఇంకొక ఇన్సిడెంట్ రే తీసుకుంటే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, సో ద రిఫ్లెక్టెడ్ రే విల్ బీ లైక్ దిస్. సో ఇది రిఫ్లెక్టెడ్. ఓకే. సో ఈ రెండు ఒక కామన్ పాయింట్ దగ్గర మీట్ అయ్యే చూడండి. సో దీస్ టూ మెట్ ఎట్ ఏ కామన్ పాయింట్. సో ఈ కామన్ పాయింట్నే మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఫోకస్ ఎఫ్ అంటాం. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఫోకస్కి పోల్కి మధ్యలో ఉన్న డిస్టెన్సే ఫోకల్ లెంత్ ఎఫ్, స్మాల్ ఎఫ్. స్మాల్ ఎఫ్ ఏమో ఫోకల్ లెంత్, క్యాపిటల్ ఎఫ్ ఏమో ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ సింప్లీ ఫోకస్. ఓకేనా. సో ఇది కాంకేవ్ మిర్రర్ యొక్క ఫోకస్ గురించి. అలానే కాన్వెక్స్ మిర్రర్ కూడా సేమ్. సో ఇఫ్ యూ డ్రా ద కాన్వెక్స్ మిర్రర్, సో యూ గైస్ నో దట్, సో ద పోల్ విల్ బీ హియర్ అండ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ విల్ బీ హియర్. సో ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ని మనం ఎంత దూరమైన ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చమ్మా. సో యూ కెన్ ఎక్స్టెండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ టు ఎనీ ఎక్స్టెంట్. సో ఇఫ్ యూ టేక్ ద ఇన్సిడెంట్ రే నౌ, ఇది ఇలా ఉంటే, సో ఈ కాన్వెక్స్ మిర్రర్ ఇటువైపు పాలిష్డ్ కాబట్టి సో ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ రే తీసుకుంటే ఇది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ రేని మీరు ఎక్స్ట్రాపులేట్ చేస్తే అండ్ ఈ రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్ట్రాపులేట్ చేస్తే ఈ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు కనిపిస్తుంది, కామన్ పాయింట్ దగ్గర. సో ఆ కామన్ పాయింట్నే మనం ఏమంటామంటే సో ప్రిన్సిపల్ ఫోకస్. ఓకేనా. So rays of light coming parallel to the principal axis and close to it after reflection from the convex mirror, so they diverges. See here. So ikkada nunchi ela unnai, so they diverges. So the divergent rays on being produced backwards, ila diverge aina rays ni so ila backwards produce cheste, so they meet at a common point. Ee rendu oka point daggara meet avutayi. So that point is nothing but the principal focus f. Okay na. సో కాన్వెక్స్ మిర్రర్కి ఏమో రైట్ సైడ్ ఉంది ప్రిన్సిపల్ ఫోకస్, కాబట్టి ఇక్కడ ఫోకల్ లెంత్ కూడా రైట్ సైడే ఉంటుంది. ఓకేనా. సో అందుకనేసి నేను ఇంతకుముందు చెప్పాను, సో ఇక్కడ కాన్వెక్స్ మిర్రర్లో రేస్ అన్నవి డైవర్జ్ అవుతున్నాయి రిఫ్లెక్షన్ తర్వాత. సో అందుకే దీన్ని డైవర్జింగ్ మిర్రర్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ద డైవర్జింగ్ మిర్రర్. సో వేరాస్ ఇన్ ద కాంకేవ్ మిర్రర్, సో రేస్ ఏమవుతున్నాయి చూడండి, కన్వర్జ్ అవుతున్నాయి ఆఫ్టర్ రిఫ్లెక్షన్. సో అందుకే కాంకేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. సో టర్మినాలజీ క్లియరా ఎవ్రీవన్? సో ద టర్మినాలజీ ఈజ్ క్లియర్, రైట్? చలో. సో నెక్స్ట్ ఇమేజ్ ఫార్మేషన్ కేసెస్, ఇమేజ్ ఫార్మేషన్ రూల్స్ చూద్దాం. సో బై ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ ఫర్ ద కాంకేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రివర్సిబిలిటీ రూల్స్. అంటే లైట్ రే ఎలా పాస్ అవుద్ది, parallel to the principal axis అయితే passing through the focus. ఒకవేళ ఫోకస్ నుంచి పాస్ అయితే parallel to the principal axis. సో ఇక్కడ కూడా అంతే, if it is parallel to the principal axis passes through the focus, appear to pass through the focus. సో ఇక్కడ
if it is appears to pass through the focus, then the reflected ray will be parallel to the principal axis. Okay. So focal length మీకు already చెప్పాను. So here the focal length for the concave mirror is to the left of the pole. For the convex mirror, it is to the right of the pole. Okay, done. So next, the rules of image formation. ఇక్కడ image formation rules ఎలా ఉంటాయి? So if the incident ray is parallel to the concave mirror, the reflected ray passes through the focus. So if the incident ray passes through the focus, okay, so the reflected ray passes parallel to the principal axis. So okay, so if the incident ray passes through the center of curvature, so then it retraces its path. So the third rule. So and fourth rule good undi. So this is the first one, so the second one, the third one, and the fourth rule for the image formation is if the incident ray passes through the pole. So this is pole and this is the center of curvature and focus. So if the incident ray passes with some oblique angle, so let's say the theta, so then it reflects through an angle theta. Done? So these are the image formation cases. Done guys? Everyone clear with this? Chalo. So mundukeldam chudandi. So now the image formation cases in concave mirror. So ikkada nenu prati dani image formation cases diagrams draw cheyatledu. So where is the object placed and where is the image formed, and so what is the size of the image and what is the nature of the image. ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్లో నేర్చుకొని వచ్చారు అండ్ ఐపీ ఎగ్జామ్స్ కూడా క్లియర్గా నేర్చుకొని వచ్చారు. సో ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అన్నది మీకు టేబుల్ రాస్తున్నాను. సో ఆబ్జెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ, కాంకేవ్ మిర్రర్కి సో ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ దగ్గర ప్లేస్ చేస్తే, సో ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ సమ్ ఇన్ఫినిటీ, ఫిజిక్స్లో ఇన్ఫినిటీ అంటే ఫార్ డిస్టెన్స్ అనమాట. సో ఇమేజ్ అన్నది ఇట్ ఫార్మ్స్ ఎట్ ఫోకస్. సో ఇమేజ్ అన్నది సో ఇట్ ఫార్మ్స్ at focus. Okay, so the size of the image is point sized. So the nature is it's a real and inverted image. So real and inverted image. So if the object కొంచెం ముందుకు జరిపాం, so beyond C place చేసాం. If the object is placed beyond C, so then ఇమేజ్ అనేది ఇటువైపు జరుగుతుంది. సో బిట్వీన్ సి అండ్ ఎఫ్, సో బిట్వీన్ సి అండ్ ఎఫ్ ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో ద ఇమేజ్ సైజ్ ఈస్ సో డిమినిష్డ్, సో అండ్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఓకే, అండ్ అలానే సో ఎట్ సి ప్లేస్ చేసాం. సో ద ఇమేజ్ ఆల్సో ఫార్మ్స్ ఎట్ సి. సో ఇట్ ఈస్ ద సేమ్ సైజ్ ఇమేజ్ అండ్ దెన్ అగైన్ ఇట్ ఈస్ ద రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇంకా రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ని. సో బిట్వీన్ సి అండ్ ఎఫ్ ప్లేస్ చేసాం ఆబ్జెక్ట్ని. సో ద ఇమేజ్ ఫార్మ్స్ బియాండ్ సి. సో ద ఇమేజ్ ఫార్మ్స్ బియాండ్ సి. సో హియర్ enlarged image. So here it is enlarged image. So and then again real and inverted image. Okay, and then coming to, so if it is between C and F, let's say it is placed at F. So then the image forms at infinity. So the image size is highly enlarged. So it is highly enlarged. And then, so it is real and inverted again. So next, sixth one. So if the object is placed between F and P, so principal focus ki pole ki madhyalo place cheste, so the image forms behind the mirror. Behind the mirror. So last case important, see here. So behind the mirror, and the image is enlarged ikkada kuda. The image formed is enlarged. So but the mirror, as it formed behind the mirror, it is virtual and erect. So it is virtual and erect. So ante, so in 5 cases the concave mirror or the converging mirror, it forms real and inverted images in 5 cases. So whereas in the last case, when the object is placed between pole and focus, so the image is formed behind the mirror, so which is virtual and direct image. Okay na? Concave mirror real image, real and inverted image ni form cheyagaladu, and
వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ని కూడా ఫామ్ చేయగలదు. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, సో వేరస్ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ అండ్ డైరెక్ట్. సో ఇక్కడ కూడా 2 రూల్స్ ఉంటాయి. కన్వర్జింగ్కి 6 కేసెస్, డైవర్జింగ్కి 2 కేసెస్. గుర్తుపెట్టుకుంటే మీకు లెన్స్లో కూడా యూజ్ అవుతుంది. సో ఆబ్జెక్ట్, ఇమేజ్, నేచర్, సైజ్, నేచర్. సైజ్, నేచర్. ఓకేనా, చల్. సో ఇక్కడ ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిటీ, so the image forms at f. So the size of the image is point size. So whereas nature is virtual and direct. Okay na, alane. So if the object is placed between infinity and pole, between infinity and pole madhyalo ekkada place chesina kuda, so the image forms between pole and focus, pole and principal focus. So the size of the image will be diminished, and then so the nature will be again virtual and direct. Nature will be again virtual and direct. So that means, so the convex mirror always forms virtual. So it always form virtual image. It always forms a virtual image. గుర్తుపెట్టుకోండి, concave mirror can form real and inverted images and virtual and direct images, but convex mirror always forms a virtual and direct image. And ఇంకొకటి ఏంటంటే కాంకేవ్ మిర్రర్ సో డిమినిష్డ్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది, సేమ్ సైజ్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది, అండ్ ఎన్లార్జ్డ్ ఇమేజెస్ని ఫామ్ చేయగలుగుతుంది. బట్ కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ అ వర్చువల్ డిమినిష్డ్ ఇమేజెస్. సో అంటే, సో ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద a concave mirror can form images real and inverted, and it can form virtual and direct. Virtual and direct. Okay na. So real and inverted, so it can be magnification less than 1 avvochu. Magnification ante height of the image by height of the object. Okay na, what is magnification? So the height of the image upon the height of the object. సో ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ పాయింట్ సైజ్ ఉంది, ఆబ్జెక్ట్ సమ్ సైజ్ ఈజ్ దేర్. సో ఇక్కడ ఇట్ ఫార్మ్స్ ద మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. ఇమేజ్ తక్కువ ఉంది, డినామినేటర్లో ఎక్కువ ఉంది కాబట్టి సో ఇట్ కెన్ ఫార్మ్ మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1. సో అండ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్స్ టు 1. సేమ్ సైజ్ ఇమేజ్ని కూడా ఫామ్ చేయగలుగుతుంది. సో కాబట్టి so magnification less than 1. So and real and inverted images enlarged and magnification greater than 1. So like this. So it can form real and inverted images of magnification less than 1, magnification equals to 1, magnification greater than 1. Ade virtual and direct concave mirror, so it can form virtual and direct whose magnification is greater than 1. So virtual and direct images formed by the concave mirror are always enlarged. Virtual and direct images formed by the concave mirror enlarged, whereas virtual and direct images formed by the convex mirror are always diminished. Okay na. So ante convex mirror, so it can form only virtual and direct. It can form only virtual and direct, and whose magnification is less than 1. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాంకేవ్ మిర్రర్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ని ఫామ్ చేయగలుగుతుంది, బట్ వాటి యొక్క మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. అంటే ఎన్లార్జ్డ్ ఇమేజెస్ని మాత్రమే ఫామ్ చేయగలుగుతుంది. ఎన్లార్జ్డ్ వర్చువల్ డైరెక్ట్ ఇమేజెస్ని కాంకేవ్ మిర్రర్ ఫామ్ చేయగలుగుతుంది. సో డిమినిష్డ్ వర్చువల్ ఇమేజ్ అని క్వశ్చన్లో ఇచ్చారు అని అంటే, సో ద మిర్రర్ మస్ట్ బి కాన్వెక్స్ మిర్రర్. ఓకేనా, క్లియర్, అండర్స్టూడ్ దిస్ పాయింట్. చలో ముందుకెళ్దాం, చూడండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మ్యాగ్నిఫికేషన్కి 2 ఫార్ములాస్ ఉంటాయి. సో మనకి లెట్స్ ఏ మిర్రర్స్లో కాంకేవ్ మిర్రర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నానమ్మా మీకు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇది పోల్ అనుకుంటే, సో ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్. ఓకేనా. సో లెట్స్ ఏ మనం ఆబ్జెక్ట్ని ఇక్కడ ప్లేస్ చేసాం. సో లెట్స్ ఏ దిస్ ఈజ్ అ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి పోల్ వరకు ఉన్న డిస్టెన్స్ని, ఈ డిస్టెన్స్ని మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. సో దిస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై యూ. ఒకవేళ
So if the image is formed somewhere around here, so let's say the image is formed here, this is the image. So pole నుంచి image వరకు ఉన్న distance ని image distance v అంటాం, గుర్తుపెట్టుకోండి. u is the object distance, very important, u is called the object distance. సో ఏ డిస్టెన్స్ అయినా మనం పోల్ నుంచి మెజర్ చేస్తాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆర్ ఇమేజ్ డిస్టెన్స్ బోత్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ పోల్. పోల్ నుంచి ఆబ్జెక్ట్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఆబ్జెక్ట్ డిస్టెన్స్, పోల్ నుంచి ఇమేజ్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఇమేజ్ డిస్టెన్స్. సో దీన్ని ఇమేజ్ డిస్టెన్స్ విచ్ ఈస్ v. ఈ పాయింట్ క్లియర్ కదా. సో అలానే సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ హైట్ ఆఫ్ ద ఇమేజ్ అంటాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఎంత హైట్ ఉంటే దాన్ని హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటాం. సో ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ఉన్న హైట్ని సో హైట్ ఆఫ్ ద ఇమేజ్ అంటాం, ఇమేజ్ హైట్. సో HO ఈజ్ ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, whereas HI is the height of image. HI is the height of the image. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ద మ్యాగ్నిఫికేషన్ కెన్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్. ఈ రెండు టర్మ్స్లో రాయొచ్చు. ఫార్ములా ఏంటి? సో -v/u ఫర్ ద స్పెరికల్ మిర్రర్. అలానే సో మ్యాగ్నిఫికేషన్ కెన్ ఆల్సో బి రిటర్న్ in terms of height of the image, height of the object and height of the image. So height of the image by height of the object is the magnification. Okay na. So ikkada nunchi manam we can also write, so the -v/u is equals to height of the image by height of the object. Height of the image by height of the object. Clear a concept idi? Gurtu pettukondi మరి, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో కొంచెం లాజిక్ క్వశ్చన్. మ్యాచ్ ద కరస్పాండింగ్ ఎంట్రీస్ ఆఫ్ కాలమ్ 1 విత్ కాలమ్ 2. సో వేర్ m ఈజ్ ద మ్యాగ్నిఫికేషన్ ప్రొడ్యూస్డ్ బై ద మిర్రర్. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ -2 అన్నారు, మ్యాగ్నిఫికేషన్ -2. సో మ్యాగ్నిఫికేషన్ -2 అంటే సి 2 టైమ్స్ ఎక్కువ ఉంది, అండ్ మైనస్ అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది. ఓకేనా. దిస్ మైనస్ ఇండికేట్స్ ఇట్స్ వర్చువల్ ఆర్ ఎరెక్ట్. సో సారీ, రియల్ అండ్ ఇన్వర్టెడ్. మైనస్ ఇండికేట్స్ ఏ రియల్ అండ్ ఇన్వర్టెడ్ అంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయినట్లు. సో ఐ కెన్ సే దట్ మ్యాగ్నిఫికేషన్ ఏమంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ టూ టైమ్స్ ఎక్కువ ఉంది. మ్యాగ్నిఫికేషన్ 2 అంటే 2 టైమ్స్ ఎక్కువ ఉంది. సో ఈ మైనస్ ఏం చెప్తుంది? 2 టైమ్స్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది అంటే. సో ద ఫస్ట్ వన్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ -2 మీన్స్ సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద కాన్కేవ్ మిర్రర్. ఫస్ట్ థింగ్ ఎందుకు? ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఇది. మ్యాగ్నిఫికేషన్ 2 అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్, కాన్కేవ్ మిర్రర్. సో మైనస్ అంటే ఏంటి? సో దిస్ మైనస్ టెల్స్ అస్ ఇట్స్ అ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే డౌన్వర్డ్ ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఉంది. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఫస్ట్ దానికి 2 కేసెస్ పాసిబుల్. ఒకటి కాన్కేవ్ మిర్రర్. సో ఇంకొకటి ఏంటి? సో ఇట్స్ నాట్ వర్టికల్ ఇమేజ్, ఇట్స్ అ వర్చువల్ ఇమేజ్. ఇది వర్చువల్ ఇమేజ్. ఓకే. సో ప్రింటింగ్ మిస్టేక్ పడింది. సో రియల్ ఇమేజ్. సో బి అండ్ సి, ఫస్ట్ దానికి బి అండ్ సి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ దానికి ఏ అండ్ డి అన్నారు, ఈ ఆప్షన్ కాదు. ఫస్ట్ దానికి ఏ అండ్ డి అన్నారు, ఇది ఏ ఆప్షన్ కరెక్ట్ కాదు. సో ఫస్ట్ దానికి బి అండ్ సి ఆప్షన్ కరెక్ట్. సో ఫస్ట్ దానికి ఏ అండ్ సి నో. సో డైరెక్ట్గా నాకు వచ్చేసింది, ఒకటి చూసేస్తే వచ్చేసింది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. కావాలంటే సెకండ్ది కూడా చూడండి, -1/2. సో సెకండ్ది ఏంటి? m is equals to -1/2. This minus indicates real and inverted. So the object should be real and inverted. So real and inverted మనకి కాన్వెక్స్లో పాసిబుల్ కాదు కాబట్టి మిర్రర్ షుడ్ బి కాన్వెక్స్. సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ కాన్వెక్స్. మళ్ళీ దీనికి కూడా బి అండ్ సీనే. సో చూడండి మళ్ళీ బి అండ్ సీనే సెకండ్ దానికి కూడా. సో థర్డ్ దానికి +2, మ్యాగ్నిఫికేషన్ +2 థర్డ్ దానికి. సో +2 అంటే ఏంటి? ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉంది అంటే దిస్ షుడ్ బి కాన్కేవ్ మిర్రర్ అండ్ ప్లస్ ఉంది. ప్లస్ ఉంటే ఇట్ షుడ్ బి వర్చువల్. ఓకేనా. కాంకేవ్ అండ్ వర్చువల్, దట్ మీన్స్ బి అండ్ డి. సో బి అండ్ డి థర్డ్ దానికి ఇట్ షుడ్ బి బి అండ్ డి ఇది. సో అలానే ఫోర్త్ దానికి చూడండి +1/2. 1/2 అంటే డిమినిష్డ్. సో డిమినిష్డ్ దేంట్లో వస్తుంది? కాన్వెక్స్ మిర్రర్ డిమినిష్డ్. సో ప్లస్ అంటే వర్చువల్ ఇమేజ్, డిమినిష్డ్ అండ్ వర్చువల్. సో డిమినిష్డ్ వర్చువల్ అంటే వర్చువల్ ఒకటి, కాన్వెక్స్ ఒకటి, ఏ అండ్ డి. సో ఏ అండ్ డి ఆర్ ద కరెక్ట్. ఓకేనా. అనలైజ్ చేయడం వచ్చిందా?
సో ఈ ప్లస్ మైనస్ ఏం ఇండికేట్ చేస్తాయి, రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఆర్ వర్చువల్ ఎరెక్ట్. సో ప్లస్ అయితేనేమో వర్చువల్ అండ్ ఎరెక్ట్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయినట్లు. సో మైనస్ అంటే రియల్ అండ్ ఇన్వర్టెడ్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అయినట్లు. ఓకేనా, డనా, చలో గుడ్. సో నెక్స్ట్ వీ హ్యావ్ ద మిర్రర్ ఫార్ములా. సో ఇక్కడ మిర్రర్ ఫార్ములా, సో కాంకేవ్ మిర్రర్ ఆర్ కాన్వెక్స్ మిర్రర్. సో లెట్స్ సే ఇఫ్ యూ టేక్ ద కాంకేవ్ మిర్రర్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా చూడమ్మా. సో దిస్ ఈజ్ ద పోల్. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ప్రిన్సిపల్ ఫోకస్, focal length, radius of curvature. Okay, so then, so the mirror formula, it relates object distance, image distance and focal length. It relates object distance, image distance and focal length. So ikkada we know that the 1 by f, the formula for the mirror formula is 1 by f is equals to 1 by u plus 1 by v. So ఇది గుర్తుపెట్టుకోండి. So the mirror formula is given by 1 by f is equals to 1 by u plus 1 by v. So where u is the object distance, v is the image distance, f is the focal length. Okay, and then so ఇదే formula మీరు ఎలా రాసుకోవచ్చు, 1 by f is equals to uv is the LCM. So ఇక్కడ u plus v. So from there the focal length is equals to, so we can write uv by u plus v. So this is a focal length formula. So ఇక్కడ important thing ఏంటంటే sign conventions. So let me write. So the sign convention నేను చెప్పే ఫాలో అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు మనం క్లాస్లో చేసిన 1 hour ఒక లెక్క, ఇప్పటి నుంచి చేయబోయేది ఒక లెక్క. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. సైన్ కన్వెన్షన్స్ కాంకేవ్కి కాన్వెక్స్కి ఎలా ఉంటాయి జాగ్రత్తగా చూడండి. సో నేను ఇక్కడ కాంకేవ్ మిర్రర్ తీసుకుంటున్నా. రూల్స్ నేను చెప్పేవి ఫాలో అవ్వండి, మీకు ఆన్సర్ అయితే 100% కరెక్టే వస్తుంది. సో దిస్ ఈజ్ ఫోకల్ లెంత్, సో దిస్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో ఎప్పుడైనా కూడా మనం ఆబ్జెక్ట్ని ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ ప్లేస్ చేస్తాం. సో టు ద లెఫ్ట్ ఆఫ్ ద మిర్రర్ టేక్ నెగిటివ్, టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్. సో టు ద రైట్ ఆఫ్ ద పోల్ టేక్ పాజిటివ్. above the principal axis take positive, below the principal axis take negative. ఈ సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వండి. టు ద రైట్ ఆఫ్ ద పోల్ టేక్ పాజిటివ్, టు ద లెఫ్ట్ ఆఫ్ ద పోల్ టేక్ నెగిటివ్. సో అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. ఓకేనా, సో ఇక్కడ ఆబ్జెక్ట్ని ఎప్పుడైనా కూడా మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పాలిష్డ్ సర్ఫేస్ అంటే ఇటువైపు ప్లేస్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకోండి, సో పోల్ నుంచి ఆబ్జెక్ట్ ఎటువైపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో u ఈజ్ నెగిటివ్ ఆల్వేస్ ఫర్ ద కాంకేవ్ మిర్రర్. u ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. సో ఇమేజ్ v అన్నది, సో రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అయితేనేమో లెఫ్ట్ సైడ్ ఫామ్ అవుతుంది, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ అయితే రైట్ సైడ్ ఫామ్ అవుతుంది. సో v ఈజ్ నెగిటివ్ ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఫర్ ద కాంకేవ్ మిర్రర్. ఎందుకంటే ఇది రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్ని ఫామ్ చేస్తుంది అండ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్ని కూడా ఫామ్ చేస్తుంది. సో ఇట్ కెన్ ఫామ్ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ యాజ్ వెల్. ఓకేనా, సో v అనేది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, ఇమేజ్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకేముంది, ద ఫోకల్ లెంత్ ఈజ్ నెగిటివ్ లెఫ్ట్ సైడ్, నెగిటివ్ ఆల్వేస్. అండ్ దెన్ సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్ నెగిటివ్ లెఫ్ట్ సైడ్ ఆల్వేస్. సో ఇంకేముంది, సో ద హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా మనం ప్రిన్సిపల్ యాక్సిస్ పైన పెడతాం. సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ పాజిటివ్ ఆల్వేస్, height of the object is always positive, whereas height of the image it can be positive or negative. So positive eppudante when it is virtual and direct image, principal axis paina form avuddi. So it is negative if it is real and inverted image, below the principal axis form avuddi. So ante concave mirror ki u fixed, f fixed, ఆర్ ఫిక్స్డ్ అంటే ఈ వాల్యూస్ మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫిక్స్డ్, సో యూ నెగిటివ్, ఎఫ్ నెగిటివ్, ఆర్ నెగిటివ్, సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ పాజిటివ్. ఓన్లీ ఇమేజ్ డిస్టెన్స్, హైట్ ఆఫ్ ద ఇమేజ్ ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ని బట్టి అవి చేంజ్ అవుతాయి. ఓకేనా, ఇది ఫాలో అవ్వండి. అలానే సో లెట్స్ టేక్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్, సైన్ కన్వెన్షన్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్. జాగ్రత్తగా చూడండి.
So convex mirror case lo, let's consider this is a convex mirror. So pole, center of curvature, focus, so focal length, radius of curvature. So object ni eppudaina kuda manam we place in front of the polished surface. So object ni malli ituvaipe, idi polished surface kada. So object ni ituvaipe place chestam. So object is always placed to the left of the pole. Okay na? So here is the object. So kabatti u is negative. Adi concave mirror aina convex mirror aina u is always negative. Idi okati mind lo gurtu pettukondi. Object distance eppude negative ravali. So next, so the f is positive always, right side, focal length etuwaipu undi, right side. So r is positive, f positive aithe automatically r positive. You know that r is equals to 2f. So f positive aithe r positive, f negative aithe r negative. So r is positive always. Next, so ఇంకేం ఉన్నాయి మనకి, సో హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ని ఎప్పుడు కూడా మనం అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిసే ప్లేస్ చేస్తాం, పాజిటివ్ అగైన్. సో నెక్స్ట్, సో v ఇంపార్టెంట్. సో v ఇట్ ఆల్వేస్ ఫార్మ్స్ అ వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్, రైట్? సో ఎప్పుడు వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్ ఎట్ ఫార్మ్ అవుతుంది టు ద రైట్ సైడ్ ఆఫ్ ద పోల్ అండ్ అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో కాబట్టి రైట్ సైడ్ ఆఫ్ ద పోల్ అంటే v ఈజ్ పాజిటివ్ ఆల్వేస్ ఫర్ ద కాన్వెక్స్ మిర్రర్. సో వెరాస్ ద హైట్ ఆఫ్ ద ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడైనా కూడా అబోవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఫామ్ అవుతుంది. సో hi ఈజ్ పాజిటివ్ ఆల్వేస్. సో ఇక్కడ ఒక్క ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తప్పితే మిగిలిన పాజిటివే కాన్వెక్స్ మిర్రర్లో. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ మిర్రర్లో ఒక ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తప్పితే మిగిలిన పాజిటివే. సో కాన్కేవ్ మిర్రర్లో సో u నెగటివ్, f నెగటివ్, r నెగటివ్, ho పాజిటివ్. సో ఇమేజ్ డిస్టెన్స్ అన్నది ఇట్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్. సో ఇట్ ఈస్ నెగటివ్ ఫర్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, సో పాజిటివ్ ఫర్ వర్చువల్ అండ్ డైరెక్ట్. హైట్ ఆఫ్ ద ఇమేజ్ కూడా వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజెస్కి పాజిటివ్, సో వెరాస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజెస్కి నెగటివ్. డనా? క్లియర్? అండర్స్టూడ్ గైస్ ఎవ్రీవన్? చల్. సో నెక్స్ట్, దిస్ ఈజ్ డన్. సో సైన్ కన్వెన్షన్స్ అక్కడ ఇది మీకు ఏవైతే ఇచ్చానో, ఆల్ డిస్టెన్సెస్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ ద పోల్, డిస్టెన్సెస్ మెజర్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే ఆర్ టేకెన్ పాజిటివ్. సో డిస్టెన్సెస్ ఆపోజిట్ టు ద ఇన్సిడెంట్ రే ఆర్ టేకెన్ పాజిటివ్. యాక్చువల్గా ఇది కరెక్ట్ స్టాండర్డ్ రూలు, బట్ ఇఫ్ యూ ఫాలో దీస్ ఆల్సో యుల్ గెట్ ద సేమ్ ఆన్సర్స్. ఓకే, ఈ రూల్ ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఇంకేముంది? సో డిస్టెన్సెస్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ పాజిటివ్, డిస్టెన్సెస్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ నెగిటివ్. సో వీటి ఆధారంగానే నేను ఈ 2 స్లైడ్స్ రాశాను ఇక్కడ. సైన్ కన్వెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎంసెట్లో లెన్సెస్ బేస్డ్ క్వశ్చన్ కానీ మిర్రర్ బేస్డ్ క్వశ్చన్ కానీ వస్తాయి. మిర్రర్ ఫార్ములా ఆర్ లెన్స్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఏదో ఒక షిఫ్ట్లో ప్లేన్ మిర్రర్కి సంబంధించింది రావచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద షిఫ్ట్స్లో స్పెరికల్ లెన్స్ ఆర్ స్పెరికల్ మిర్రర్స్కి సంబంధించిన క్వశ్చన్సే వస్తాయి, రిఫ్రాక్షన్ అండ్ రిఫ్లెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు సో లీనియర్ మ్యాగ్నిఫికేషన్ ఆర్ లేటరల్ మ్యాగ్నిఫికేషన్ ఆర్ ద ట్రాన్స్వర్స్ మ్యాగ్నిఫికేషన్. మ్యాగ్నిఫికేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో విచ్ ఈజ్ height of the image upon height of the object, or which is minus v by u. So దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? magnification is equals to height of the image by height of the object, so which is equals to minus v by u. క్లియరా? చలో, సో క్వశ్చన్ చేయండి. సో ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములా దీన్ని పైకి తీసుకురండి. సో షార్ట్ కట్ ఫార్ములా మనకి, సో బేసిక్గా 1/f ఈజ్ ఈక్వల్స్ టు 1/u ప్లస్ 1/v తెలుసు. మనల్ని మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో v అడుగుతారు. సో ద 1/v ఈజ్ ఈక్వల్స్ టు 1/f మైనస్ 1/u రాసుకోవచ్చా? సో ఇక్కడ నుంచి 1/v ఈజ్ ఈక్వల్స్ టు uf ఈజ్ ద ఎల్సిఎం. సో ఇక్కడ u మైనస్ f. సో దేర్ ఫోర్ ద ఇమేజ్ డిస్టెన్స్ ఫార్ములా ఈజ్ uf బై u మైనస్ f. సో ఇది షార్ట్ కట్ టు ఫైండ్ ద image distance. So this is a shortcut to find the image distance. V is equals to uf by u minus f. So alane we know that the magnification is equals to minus v by u. Avuna? So ikkada nenu em chestunnanante, so m is equals to minus v place lo. So v place lo I am writing uf by u minus f. uf by
u minus f. So by u. So ikkada u gets cancelled. So this becomes magnification is equals to f by ఈ మైనస్ ఇటువైపు మల్టిప్లై చేస్తే సో ఎఫ్ మైనస్ యూ మైనస్ ఎఫ్ కదా, మైనస్ని మల్టిప్లై చేసా ఇన్సైడ్. సో ఎఫ్ బై ఎఫ్ మైనస్ యూ. సో magnification is equals to f by f minus u, and v image distance is equals to uf by u minus f. So these two are the important formulas. Done guys? Clear everyone? So ఈ క్వశ్చన్ చేస్తారా, ఏమన్నారు, an object is placed first 10 centimeters distance లో ప్లేస్ చేశారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ కాంకేవ్ మిర్రర్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇచ్చారు. ఫైండ్ ద పొజిషన్, నేచర్ అండ్ మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్. సో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ కదా, ఫస్ట్ మైనస్ 10 సెంటీమీటర్స్ తీసుకోండి. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ కాంకేవ్ మిర్రర్కి ఎటువైపు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి మైనస్ 15 సెంటీమీటర్స్. సో ఎఫ్ ఎంత వస్తుంది, మైనస్ 7.5 సెంటీమీటర్స్ అవునా. సో యూ తెలుసు, ఎఫ్ తెలుసు, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. సో వి ఫైండ్ చేయాలి. సో వీ నో దట్ వి ఈజ్ ఈక్వల్స్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్, అంతేనా. వి ఈజ్ ఈక్వల్స్ టు యూఎఫ్ బై యూ మైనస్ ఎఫ్, డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేస్తాను. సో ఇక్కడ వాట్ ఈజ్ యూ, యూ ఈజ్ మైనస్ 10 ఇంటూ ఎఫ్ మైనస్ 7.5 బై, సో యూ ఈజ్ మైనస్ 7.5 minus of f, no, so u is minus 10, right. So minus 10 minus of f is what, minus 7.5. So calculations మీరు చేసేసేయండి ఇక్కడ. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో 7.5 ఇంటూ 10 75 బై, సో 10 ఎంత ఇది, సో 10, సో ప్లస్ 7.5 మైనస్ 10, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ 2.5. సో మైనస్ 2.5 అంటే ఇట్ గోస్, సో 30 times. సో ద v is equals to మైనస్ 30 సెంటీమీటర్స్. అంటే ఆబ్జెక్ట్ని మీరు 10 సెంటీమీటర్స్లో ప్లేస్ చేస్తే సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ మైనస్ 30 సెంటీమీటర్స్. సో అంటే ఏంటి, సో రఫ్ డయాగ్రామ్ డ్రా చేయండి. సి, సో ఇది పోల్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది ఫోకస్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్, ఫోకల్ లెంత్ ఎంత, ఇక్కడ నుంచి ఎక్కడికి మనకి 7.5, ఇది 7.5. ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం, రేడియస్ ఆఫ్ కర్వేచర్ 15, ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ r. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేసాం, 10 అంటే బిట్వీన్ c అండ్ f. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో ఆబ్జెక్ట్ c అండ్ f మధ్యలో ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, బియాండ్ c కదా. సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ c, అంతేనా. సో దిస్ ఈజ్ ద ఇమేజ్. సో ఎంత, 30 సెంటీమీటర్స్లో ఇమేజ్ ఫామ్ అయింది. సో ఆబ్జెక్ట్ వచ్చేసరికి 10 సెంటీమీటర్స్. సో కాబట్టి సో పొజిషన్ వచ్చింది, నేచర్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద నేచర్, సో ద ఇమేజ్ ఫార్మ్స్ సమ్వేర్ అరౌండ్ హియర్, ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్, ఇట్ ఈస్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. అండ్ వాట్ ఈస్ ద సైజ్, సైజ్ ఈస్ ఎన్లార్జ్డ్. సో ద ఇమేజ్ ఈజ్ ఆఫ్ ఎన్లార్జ్డ్. సో దే ఆస్క్డ్ us to find the magnification. magnification ఎలా ఫైండ్ చేస్తారు, సో ద magnification is equals to simply minus v by u. So minus, what is v, we got, so minus of minus 30 upon, so u, what is u, u is minus 10. So the magnification is minus 3. So it is enlarged and the magnification is minus 3. So it is enlarged and virtual and real and inverted. This minus indicates real and inverted. So 3 indicates it is enlarged. వచ్చింది ఆన్సర్. సో ఇప్పుడు సెకండ్ కేసులో ఏం చేయండి అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్ తీసుకోండి. యూ ఈజ్ -5. -5 అంటే ఎక్కడ ప్లేస్ చేసినట్లు, బిట్వీన్ ఎఫ్ అండ్ పి. ఫోకల్ ఎంత 10 ఇచ్చారు కదా. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ 5 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ప్లేస్ చేసినట్టు, ఎఫ్ అండ్ పి మధ్యలో ప్లేస్ చేసినట్టు. సో మీకు వి పాజిటివ్ రావాలి. ఇప్పుడు ట్రై చేయండి దిస్ సెకండ్ క్వశ్చన్ యాజ్ ద హోంవర్క్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని 5 సెంటీమీటర్స్ తీసుకుంటే యూ షుడ్ గెట్ వి యాజ్ పాజిటివ్. ఎందుకంటే ఎఫ్ అండ్ పి మధ్యలో ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తే ఇమేజ్ వచ్చేది ఏంటి, వర్చువల్ అండ్ డైరెక్ట్ ఇమేజ్. సో కాబట్టి రైట్ సైడ్ ఫామ్ అవ్వాలి, వి పాజిటివ్ రావాలి. సో ట్రై దట్. క్లియరా, అండర్స్టూడ్ గైస్. సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ కదా, ఇది సేమ్ క్వశ్చన్ మళ్ళీ తీసుకున్నాం, నాట్ రిక్వైర్డ్. సో దిస్ క్వశ్చన్ యాజ్ ఆల్సో హోంవర్క్. నేను నెక్స్ట్ క్లాస్లో ఇంకెక్కువ క్వశ్చన్స్ తీసుకుంటాను, బట్ బిఫోర్ దట్ ట్రై దీస్ క్వశ్చన్స్ ఆన్ యువర్ ఓన్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో homework for you.
So this question is also homework for you. So okay, so ikkada varaku meeku homework iga. So this part is homework. So remaining this question is also homework. So ikkada varaku chalu, remaining slides nenu delete chestanu. Okay, so this combination of mirrors and everything, so we'll see it in the next session. Refraction, so this combination of mirrors, so we'll see it in the next session. Okay na? So thank you so much guys. We'll meet in the next session with the lecture number 2 of ray optics. So till then, keep studying. All the very best. Bye.